నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. వికసిత భారత్ లక్ష్యంతో మోదీ సర్కార్ మధ్యంతర బడ్జెట్ 47,65,000 కోట్లతో ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి. మూలధన వ్యయం 11% పెంపు. ఆవాస్ యోజన కింద మరో 2 కోట్ల ఇళ్లు. మధ్యతరగతి కోసం ప్రత్యేక పథకం తెస్తామని వెల్లడి. ఆశా వర్కర్లు, అంగన్వాడీలకు ఆయుష్మాన్ భారత్. యథాతథంగా ప్రత్యక్ష పరోక్ష పన్నులు. మౌలిక సదుపాయాల అభివృద్ధికి 11.11 లక్షల కోట్లు. 3 ప్రధాన రైల్వే కారిడార్ల ఏర్పాటుకు ప్రతిపాదన. అభివృద్ధి భారత్ పునాదిని బడ్జెట్ బలోపేతం చేస్తుందన్న ప్రధాని. యువత, మహిళలు, రైతులు, పేదలకు సాధికారత కల్పిస్తుందని విశ్వాసం. కేఆర్ఎంబీకి శ్రీశైలం సాగర్ అవుట్లెట్ల నిర్వహణ అంగీకరించిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. నీటి కేటాయింపులపై త్రిసభ్య కమిటీదే తుది నిర్ణయం. విశాఖ రైల్వే జోన్కు ఏపీ సర్కార్ను భూమి కోరామన్న రైల్వే మంత్రి. ఇంకా కేటాయించనందునే పనులు ప్రారంభించలేదని అశ్విని వైష్ణవ్ వెల్లడి. ప్రజాపాలన దరఖాస్తులపై రేవంత్ రెడ్డి సమీక్ష. 2,82,000 డూప్లికేట్స్ వచ్చినట్లు గుర్తింపు. తప్పు నెంబర్లు రాసిన వాటి పునః పరిశీలనకు ఆదేశాలు. శాసనసభ్యుడిగా ప్రమాణం చేసిన కేసీఆర్. భారాస ఎమ్మెల్యేలతో సమాలోచనలు. విపక్ష పాత్ర సమర్థంగా పోషిద్దామని మార్గనిర్దేశనం. మోదీ సర్కార్ హయాంలో 10 ఏళ్ల ప్రగతిని ప్రస్తావిస్తూనే వచ్చే 25 ఏళ్లలో సాధించాల్సిన అభివృద్ధికి బాటలు వేస్తూ కేంద్ర ప్రభుత్వం 2024-25 ఆర్థిక ఏడాదికి మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టింది. వికసిత్ భారత్ లక్ష్య సాధన కోసం మూలధన వ్యయాన్ని 11% మేర పెంచారు. ఎన్నికల తాయిలాలకు పెద్దగా చోటు లేకుండానే పద్దును ప్రకటించిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేద, మధ్యతరగతి సొంతింటి కల నెరవేరుస్తామని, కరెంటు బిల్లుల భారం తొలగిస్తామని హామీ ఇచ్చారు. మొత్తం 47,65,768 కోట్ల అంచనాలతో బడ్జెట్ను పార్లమెంటుకు సమర్పించారు. ప్రపంచ స్థాయి మౌలిక వసతులే లక్ష్యంగా రవాణా రంగానికి 5,44,000 కోట్లు, భద్రతకు భరోసానిచ్చేలా రక్షణ రంగానికి 6,21,000 కోట్లు కేటాయించారు. వికసిత్ భారత్ లక్ష్యాల సాధనకు మార్గసూచీని త్వరలో సభకు సమర్పిస్తామని తెలిపారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు ఓట్ ఆన్ అకౌంట్ పద్దును తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వం మరోసారి వికసిత్ భారత్ మంత్రం జపించింది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 100 ఏళ్లు పూర్తయ్యే 2047 నాటికి వికసిత భారత్ లక్ష్యంగా అడుగులు వేస్తున్నట్లు వివరించిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అందుకు వ్యూహాలను ఆవిష్కరిస్తూ బడ్జెట్ను పార్లమెంటుకు సమర్పించారు. వచ్చే 5 ఏళ్లలో వేగవంతమైన అభివృద్ధి సాధించడమే లక్ష్యంగా నెక్స్ట్ జనరేషన్ రిఫార్మ్స్ తీసుకొస్తున్నట్లు మంత్రి వివరించారు. ఈ 25 ఏళ్లను అమృత్ కాల్ గా భావిస్తుండగా ఇటీవల ప్రకటించిన భారత్ మధ్యప్రాచ్యం, ఐరోపా ఆర్థిక కారిడార్ దేశ ప్రగతి గతిని మారుస్తుందని తెలిపారు. మొత్తం 47,65,768 కోట్ల రూపాయల అంచనాలతో బడ్జెట్ ప్రకటించిన ఆర్థిక మంత్రి ఇందులో రెవెన్యూ రాబడులు 30,12,175 కోట్లుగా పేర్కొన్నారు. మూలధన రాబడులు 17,64,494 కోట్లుగా ప్రస్తావించారు. ఖర్చులకు సంబంధించి రెవెన్యూ వ్యయం 36,54,657 కోట్లుగా తెలిపారు. మూలధన వ్యయాన్ని గతంతో పోలిస్తే 11% మేర పెంచి 11,11,111 కోట్లు కేటాయించారు. మూలధన ఆస్తుల సృష్టికి 3,85,582 కోట్లు ప్రతిపాదించారు. మొత్తంగా మూలధన వ్యయం 14,96,693 కోట్లుగా పేర్కొన్నారు. ఆర్థిక లోటు 5.1% ఉంటుందని, ఇది 16,85,494 కోట్లు అని పేర్కొన్నారు. రాబడులకు సంబంధించి ప్రతి రూపాయిలో 28 పైసలు రుణాలు, ఇతర మార్గాలపైన ఆధారపడనున్నట్లు వివరించారు. ఆదాయ పన్ను ద్వారా 19 పైసలు, కార్పొరేట్ పన్ను ద్వారా 17 పైసలు, జీఎస్టీ ఇతర పన్నుల రూపంలో 18 పైసలు, కస్టమ్స్ సుంకాల రూపంలో 4 పైసలు, కేంద్ర ఎక్సైజ్ సుంకం ద్వారా 5 పైసలు, పన్నేతర రాబడులు 7 పైసలు, రుణేతర మూలధన రాబడులు 1 పైసా ఉంటుందని వివరించారు. వ్యయానికి సంబంధించి ప్రతి రూపాయిలో వడ్డీల చెల్లింపులకే 20 పైసలు పోతున్నట్లు వెల్లడించారు. పన్నుల్లో రాష్ట్రాల వాటా, ఇతర డ్యూటీలకు 20 పైసలు వెళతాయన్నారు. కేంద్ర
కేంద్ర ప్రభుత్వ పథకాలకు 16 పైసలు, కేంద్ర ప్రాయోజిత పథకాలకు 8 పైసలు, రక్షణ శాఖకు 8 పైసలు కేటాయించారు. ఆర్థిక సంఘం ఇతర బదిలీలకు 8 పైసలు, రాయితీలకు 6, పెన్షన్లకు 4, ఇతర ఖర్చులకు 9 పైసలు ప్రతిపాదించారు. ప్రత్యక్ష, పరోక్ష పన్ను రేట్లలో ఎలాంటి మార్పులు లేవన్న మంత్రి ఎగుమతి, దిగుమతి సుంకాల్లోనూ మార్పులు చేయలేదు. బడ్జెట్లో రక్షణ శాఖకు గరిష్టంగా 6,21,000 కోట్లు, రవాణా రంగానికి 5,44,039 కోట్లు కేటాయించారు. రాష్ట్రాలకు కేంద్రం నుంచి జరిగే నిధుల బదిలీ వివరాలను స్పష్టంగా తెలియజేశారు. మొత్తం 22,74,541 కోట్లు రాష్ట్రాలకు అందించనున్నట్లు వెల్లడించారు. పన్నుల్లో రాష్ట్రాల వాటా 12,19,783 కోట్లు, ఆర్థిక సంఘం గ్రాంట్లు 1,32,378 కోట్లు, మూలధన వ్యయం కోసం రుణంగా 1,30,000 కోట్లు, విదేశీ రుణ సదుపాయం ప్రాజెక్టులకు లోన్ కింద 33,900 కోట్లు, గ్రాంట్ కింద 8,000 కోట్లు కేటాయించారు. జాతీయ విపత్తు నిర్వహణ నిధికి 11,474 కోట్లు ప్రతిపాదించారు. ఇతర అంశాల్లో కేంద్రం నుంచి రాష్ట్రాలకు బదలాయించే నిధులు 6,81,400 కోట్లు ఉన్నట్లు వెల్లడించారు. వికసిత భారత్ లక్ష్య సాధనలో భాగంగా రాష్ట్రాలకు 50 ఏళ్ల వ్యవధితో వడ్డీ లేని రుణాలు గడువును వచ్చే ఏడాది వరకు పొడిగిస్తున్నట్టు చెప్పారు. యువతకు 50 ఏళ్ల పాటు వడ్డీ లేని రుణాలు ఇచ్చేందుకు 1,00,000 కోట్లతో ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. 10 ఏళ్ల ఎన్డీఏ పాలనలో ప్రజల ఆదాయాన్ని పెంచేందుకు కృషి చేసినట్లు తెలిపిన ఆర్థిక మంత్రి ఈ 10 ఏళ్లలో ప్రజల వాస్తవ ఆదాయం 50% పైగా పెరిగిందన్నారు. ఈ మేరకు ప్రజల జీవన ప్రమాణాలు పెరిగాయన్న మంత్రి పేద, మధ్యతరగతి సొంతింటి కల నెరవేర్చేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో 3 కోట్ల ఇళ్ల నిర్మాణం పూర్తిగా వస్తోందని, వచ్చే 5 ఏళ్లలో మరో 2 కోట్ల ఇళ్ల నిర్మాణం చేపడతామన్నారు. పట్టణ ప్రాంతాల్లో మధ్యతరగతి ప్రజలు సొంతిళ్లు కట్టుకోవడం లేదా కొనుగోలు చేసేందుకు త్వరలో కొత్త పథకం ప్రకటిస్తామని తెలిపారు. ఇదే సమయంలో ఇంటిపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఉచితంగానే విద్యుత్ పొందే విధానానికి రూపకల్పన చేస్తున్నట్లు వివరించారు. నెలకు 300 యూనిట్ల వరకు వినియోగించే 1 కోటి కుటుంబాలకు ఈ విధానం ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ విధానం ద్వారా ఒక్కో కుటుంబానికి ఏటా 15,000 నుంచి 18,000 రూపాయల వరకు ఆదా అవుతుందన్నారు. దేశంలో మరిన్ని మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేస్తామన్న మంత్రి ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ఆశా వర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలకు కూడా వర్తింపచేస్తామని తెలిపారు. ఈ పథకం కింద ఒక్కో కుటుంబం ఏటా 5 లక్షల రూపాయల వరకు వైద్య సాయం పొందవచ్చన్నారు. వంట నూనెల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించేందుకు దేశంలో నూనె గింజల దిగుబడిని పెంచేలా ప్రభుత్వం ఒక ప్రణాళికను రూపొందిస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటించారు. డైరీ రైతులకు మద్దతు ఇచ్చేందుకు సమగ్ర విధానం తెస్తామని తెలిపారు. వంట నూనెలను భారత్ పెద్ద ఎత్తున దిగుమతి చేసుకుంటున్న నేపథ్యంలో దిగుమతుల బిల్లు తగ్గించడంపై కేంద్రం దృష్టి పెట్టింది. రైతుల ఆదాయం పెంచేందుకు ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో పంటల శుద్ధి విధానాన్ని ప్రోత్సహిస్తామని సీతారామన్ తెలిపారు. దేశంలోని అన్ని వ్యవసాయ జోన్లకు నానో లిక్విడ్ డీఏపీని విస్తరిస్తామన్నారు. రైతులను అన్నదాతలుగా అభివర్ణించిన ఆమె పీఎం కిసాన్ యోజన కింద 11.8 కోట్ల మంది రైతులకు ఆర్థిక సాయం అందించామన్నారు. 4 కోట్ల మంది రైతులకు ఫసల్ బీమా యోజన కింద పంటల బీమా అందిస్తున్నట్లు తెలిపారు. ప్రధానమంత్రి కిసాన్ సంపద యోజన కింద 38 లక్షల మంది రైతులకు ప్రయోజనం కలిగిందని, 10 లక్షల మందికి ఉపాధి కల్పన జరిగిందని వెల్లడించారు. దేశంలో 5 ఏకీకృత ఆక్వా పార్కులను ఏర్పాటు చేస్తామని తెలిపారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి 11.11 లక్షల కోట్ల రూపాయలు కేటాయించిన ఆర్థిక మంత్రి గత ఏడాదితో పోలిస్తే ఇది 11% అధికమని వివరించారు. జీడీపీలో మూలధన వ్యయం 3.4% ఉందన్న మంత్రి దేశంలో 3 ప్రధాన రైల్వే కారిడార్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇందులో ఇంధన వనరులు, ఖనిజాలు, సిమెంట్ కోసం 1, రెండోది పోర్టులకు కనెక్టివిటీ పెంచేందుకు 1, అత్యధిక రద్దీ ఉండే మార్గాల్లో మరొక కారిడార్ను ప్రతిపాదిస్తున్నట్లు నిర్మలా తెలిపారు. 40,000 సాధారణ రైలు బోగీలను వందే భారత్ ప్రమాణాలతో మార్చనున్నట్లు చెప్పారు. రైల్వే సర్వీసుల రద్దీ, ప్రయాణికుల రద్దీ ఉండే కారిడార్లలో నూతన మౌలిక సదుపాయాలు కల్పించనున్నట్లు తెలిపారు. 2, 3 శ్రేణి నగరాలకు కొత్త విమాన సర్వీసులు నడపనున్నట్లు తెలిపిన ఆర్థిక మంత్రి ఇందుకు విమానయాన సంస్థలు 1000కి పైగా విమానాలను ఆర్డర్ చేసినట్లు చెప్పారు. భారత్, మధ్యప్రాచ్యం, యూరప్ కారిడార్ ఓ గేమ్ చేంజర్ కానుందని వివరించారు. పోర్టులకు కనెక్టివిటీ పెంచే దిశగా వివిధ ప్రాజెక్టులు చేపట్టనున్నట్లు తెలిపిన మంత్రి ఎలక్ట్రిక్ వాహనాల విస్తరణకు చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఎలక్ట్రిక్ వాహనాల కోసం ఛార్జింగ్ పాయింట్లు, ప్రజా రవాణాకు ఈ బస్సులను ప్రోత్సహించనున్నట్లు చెప్పారు.
ఓటాన్ అకౌంట్లో ప్రత్యక్ష పరోక్ష పన్ను రేట్లు ఎగుమతి దిగుమతి సుంకాల్లో ఎలాంటి మార్పులు లేవని ప్రకటించిన ఆర్థిక మంత్రి 10 ఏళ్లలో ప్రత్యక్ష పన్నుల చెల్లింపుదారుల సంఖ్య 2.5 రెట్లు పెరిగినట్లు వివరించారు. ప్రత్యక్ష పన్ను వసూళ్లు 3 రెట్లు పెరిగాయని తెలిపారు. పన్నుల ద్వారా వచ్చే ప్రతి రూపాయిని దేశాభివృద్ధికి ఖర్చు చేస్తున్నామన్న ఆమె ఆదాయపు పన్ను కొత్త విధానంలో ఉన్న వారికి 7 లక్షల రూపాయల వరకు ఎటువంటి పన్ను ఉండదని గుర్తు చేశారు. కార్పొరేట్ పన్నును దేశీయ కంపెనీలకు 30% నుంచి 22, కొన్ని రకాల తయారీ రంగ సంస్థలకు 15% తగ్గించినట్లు గుర్తు చేశారు. ప్రత్యక్ష పన్నులకు సంబంధించి వివాదాస్పద డిమాండ్ నోటీసులు అందుకున్న వారికి ఊరటనిచ్చిన మంత్రి 2009-10 మధ్య 25,000 రూపాయల వరకు విలువైన డిమాండ్ నోటీసులను ఉపసంహరిస్తున్నట్లు తెలిపారు. 2010-11 నుంచి 2014-15 ఆర్థిక సంవత్సరాల మధ్య 10,000 రూపాయల వరకు జారీ చేసిన నోటీసులను రద్దు చేశారు. ఈ నిర్ణయంతో దాదాపు 1 కోటి మంది లబ్ధి పొందనున్నట్లు మంత్రి తెలిపారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ అభివృద్ధి భారత్ పునాది బలోపేతానికి గ్యారంటీ ఇస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అభివృద్ధి భారత్కు చెందిన 4 స్తంభాలైన యువత, మహిళలు, రైతులు, పేదలకు ఈ బడ్జెట్ సాధికారత కల్పిస్తుందని చెప్పారు. దేశ భవిష్యత్తును తీర్చిదిద్దడం సహా యువత ఆకాంక్షలు ప్రతిబింబిస్తుందని మోదీ చెప్పారు. పరిశోధన, నూతన ఆవిష్కరణలకు 1,00,000 కోట్లు కేటాయించామన్న ప్రధాని అంకుర పరిశ్రమలకు రాయితీలు ప్రకటించినట్లు చెప్పారు. ఈ బడ్జెట్ పేదలు, మధ్యతరగతి వర్గాలకు సాధికారత కల్పించటమే కాకుండా యువతకు లెక్కకు మించిన ఉపాధి అవకాశాలు కల్పించనుందని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు. इनकम टैक्स रेमिशन स्कीम की घोषणा की गई है। उससे मध्यम वर्ग के करीब 1 करोड़ लोगों को बड़ी राहत मिलेगी। पिछली सरकारों ने सामान्य मानवी के सिर पर दशकों से ये बहुत बड़ी तलवार लटका कर रखी थी। आज इस बजट में किसानों के लिए भी बहुत महत्वपूर्ण और बड़े निर्णय लिए गए। नैनो डीएपी का उपयोग हो, पशुओं के लिए नई योजना हो, पीएम मत्स्य संपदा योजना का विस्तार हो और आत्मनिर्भर ऑयल सीड अभियान हो। इससे किसानों की आय बढ़ेगी और खर्च कम होगा। ప్రధాని మోదీ పాలనలో తెలుగు రాష్ట్రాలకు గణనీయంగా రైల్వే కేటాయింపులు పెరిగాయని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. 2009 నుంచి 2014 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు కేవలం 886 కోట్లు మాత్రమే కేటాయించారని, కానీ 2024-25లో ఆంధ్రప్రదేశ్ ఒక్క రాష్ట్రానికే 9,138 కోట్లు కేటాయించామని వివరించారు. విశాఖ రైల్వే జోన్కు జగన్ ప్రభుత్వం ఇప్పటి వరకు భూమి ఇవ్వలేదని తెలిపారు. జోన్ కోసం 53 ఎకరాలు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరామన్న రైల్వే మంత్రి ఇప్పటి వరకు తమకు భూమి అప్పగించలేదని స్పష్టం చేశారు. ఏపీ ప్రభుత్వం భూమి కేటాయిస్తే రైల్వే జోన్ పనులు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నామని అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ఆంధ్రాలో ఏడాదికి 240 కిలోమీటర్ల మేర నూతన ట్రాక్ పనులు జరుగుతున్నాయని, 98% లైన్ల విద్యుదీకరణ పనులు పూర్తయినట్లు తెలిపారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి తెలంగాణకు 5,071 కోట్ల బడ్జెట్ కేటాయించినట్లు వివరించారు. 100% విద్యుదీకరణ పూర్తి చేశామన్నారు. కృష్ణానది యాజమాన్య బోర్డు కేఆర్ఎంబీకి తమ పరిధిలోని అవుట్లెట్స్ అప్పగించేందుకు తెలుగు రాష్ట్రాలు అంగీకరించాయి. ఆంధ్రప్రదేశ్కు చెందిన 6, తెలంగాణకు చెందిన 9 అవుట్లెట్స్ అప్పగింతకు 2 రాష్ట్రాలు సమ్మతించాయి. వాటి నిర్వహణకు అవసరమైన సిబ్బందిని ఇరు రాష్ట్రాలు కేఆర్ఎంబీకు సమకూరుస్తాయి. ఈ మేరకు హైదరాబాద్లో నిర్వహించిన కేఆర్ఎంబీ సమావేశంలో నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశానికి ఏపీ, తెలంగాణ ఈఎన్సీలు నారాయణరెడ్డి, మురళీధర్ హాజరయ్యారు. శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులను ఎప్పటి మాదిరిగానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నిర్వహిస్తాయి. నీటి విడుదల, ఇతర అంశాలపై 3 సభ్యుల కమిటీ ఆదేశం మేరకు అమలు చేసేందుకు ఇరు రాష్ట్రాలు అంగీకరించాయి. కృష్ణా జిల్లాలో 50% వాటా డిమాండ్కు తెలంగాణ కట్టుబడి ఉందని తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ చెప్పారు. ఏవైనా ఇబ్బందులు ఉంటే చర్చించేందుకు ఢిల్లీ వేదిక ఉందన్నారు. జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నిర్వహణపై చర్చ జరగలేదన్నారు. మేమైతే ఆంధ్రప్రదేశ్ నుంచి వైపు నుంచి అయితే ఎప్పటి నుంచో కూడా మేము విల్లింగ్ ఉన్నాము. ఆల్రెడీ జియోస్ కూడా ఇష్యూ అయిన హ్యాండ్ ఓవర్ చేయడానికి. తెలంగాణ సైడ్ వాళ్ళకి దే హ్యాడ్ సమ్ ఇన్హిబిషన్స్ ఉన్నాయి. అవి ఈరోజు క్లారిఫై చేయడం జరిగింది. కాబట్టి ఇన్ ప్రిన్సిపల్గా దెర్ ఇస్ ఎ కంకరెన్స్ టు హ్యాండ్ ఓవర్ మానిటరింగ్ అండ్ వాటర్ రిలీజెస్ ఆఫ్ 15 outlets which are identified on both the reservoirs. అప్పగించే నష్టమేం లేదు. అప్పగించే దాంట్లో ఓన్లీ బోర్డ్ ఓన్లీ విల్ రన్ అండ్ బోర్డు విల్ రన్ యాజ్ పర్ ది 3-man కమిటీ డిసిషన్. ఇప్పుడు ఈ సంవత్సరం మనకు 20 టీఎంసీలు తీసుకుందాం అనుకున్నాము. అది 3-man కమిటీ 15 అంటే 15, 22 అంటే 22. దాన్ని ఇంప్లిమెంట్ చేసేది మాత్రం బోర్డు చేస్తుంది మన ద్వారానే, అంటే కన్సర్న్ స్టాఫ్.
తప్పుగా నింపిన ప్రజాపాలన దరఖాస్తులను మరోసారి పరిశీలించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అసలైన అర్హులకు నష్టం జరగకుండా చూడాలని సూచించారు. కేబినెట్ సబ్ కమిటీ ఉన్నతాధికారులతో కలిసి ప్రజాపాలన దరఖాస్తులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ప్రజాపాలనలో 5 గ్యారంటీల కోసం ప్రభుత్వానికి 1,09,1,255 దరఖాస్తులు అందాయి. జనవరి 12 నాటికి వాటి డేటా ఎంట్రీ పూర్తి చేశారు. కొందరు 1 కన్నా ఎక్కువ దరఖాస్తులు చేశారని, ఇలాంటివి సుమారు 2,82,000 ఉన్నాయని సీఎంకు అధికారులు తెలిపారు. వాటిలో రేషన్ కార్డులు, ఆధార్ నెంబర్లు రాయలేదని వివరించారు. మరికొందరు దరఖాస్తులు నంబర్లు తప్పు రాసినట్లు అధికారులు గుర్తించారు. అసలైన అర్హులు నష్టపోకుండా తప్పుగా రాసిన దరఖాస్తులను మరోసారి పరిశీలించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. తెలంగాణలో పలు ప్రాజెక్టులకు అనుమతులు, నిధుల కేటాయింపుపై కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చర్చించారు. రీజనల్ రింగ్ రోడ్, ఇతర రహదారి పనులపై గడ్కరీతో చర్చించిన కోమటిరెడ్డి హైదరాబాద్ విజయవాడ రహదారి విస్తరణపై కూడా చర్చించారు. నార్కెట్పల్లి అద్దంకి రహదారి, నల్గొండ బైపాస్ విస్తరణ సహా రాష్ట్ర, జాతీయ రహదారుల అనుసంధానంపై కేంద్ర మంత్రితో కోమటిరెడ్డి చర్చలు జరిపారు. ప్రతిపక్ష పాత్ర సమర్థంగా నిర్వహించి ప్రజల పక్షాన బలంగా పోరాడదామని భారాస అధినేత కె చంద్రశేఖరరావు పార్టీ నేతలకు సూచించారు. అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన ఆయన తర్వాత పార్టీ నేతలతో సమావేశమయ్యారు. అసెంబ్లీ సమావేశాల్లో భారాస అనుసరించాల్సిన వ్యూహాలపై ఎమ్మెల్యేలకు కీలక సూచనలు చేశారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా 10 ఏళ్ల పాలన సాగించామన్న ఆయన ఓటమితో నిరుత్సాహం, భయం అవసరం లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చాలా సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పారు. నాయకులకు అన్ని రకాలుగా తోడ్పాటు అందిస్తానని హామీ ఇచ్చారు. లోక్సభ ఎన్నికల్లో గట్టిగా పోరాడదామన్నారు. అందరితో చర్చించాకే మంచి అభ్యర్థులను ప్రకటిస్తానని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందా, ఉండదా అనేది వాళ్ల చేతుల్లోనే ఉందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఎమ్మెల్యేలు కలవాలనుకుంటే పార్టీకి సమాచారం ఇచ్చి వెళ్లాలని కేసీఆర్ సూచించారు. భారాసను బొంద పెడతామని కాంగ్రెస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యల్ని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. భారాస మాత్రమే రాజీ లేని పోరాటాలతో తెలంగాణ ప్రయోజనాలను కాపాడుతుందని కేసీఆర్ చెప్పారు. వైకాపా ప్రభుత్వం ఇబ్బడి ముబ్బడిగా సలహాదారులను నియమించుకుని 680 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందని జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. వైకాపా అధికారంలోకి వచ్చిన తరువాత దాదాపు 89 మందిని సలహాదారులుగా నియమించుకున్నారని, వారంతా ఎలాంటి సలహాలు ఇచ్చారో ప్రజల ముందు ఉంచాలని డిమాండ్ చేశారు. కొంతమంది సలహాదారులు ముఖ్యమంత్రిని కలిసే అవకాశం లేకపోవడంతో రాజీనామాలు సమర్పించారని చెప్పారు. సలహాదారుల పేరుతో ప్రజాధనం దుర్వినియోగంపై విచారణ జరగాలని మనోహర్ డిమాండ్ చేశారు. 680 కోట్ల రూపాయలు వెచ్చించడం ఏంటి సలహాదారుల కోసం ఈ 5 సంవత్సరాల్లో? ఎంత నష్టం జరిగింది మన రాష్ట్ర ఖజానాకి? ఏ విధంగా మీరు పరిపాలనకు ఉపయోగపడ్డారు? అందులో ఒక సజ్జల గారికే 140 కోట్ల రూపాయలు వెచ్చించారంటే ఏ విధంగా మీరు దీన్ని జస్టిఫై చేయగలుగుతారు? ప్రభుత్వంలో ఉన్న ఎంప్లాయీస్ని మీరు ఉపయోగించుకోకుండా, మీ క్యాబినెట్లో ఉన్న మంత్రుల్ని మీరు ఉపయోగించుకోకుండా, ఇంతమంది సలహాదారులు మీరు అపాయింట్ చేసుకుని ఒక ప్యారలల్ గవర్నెన్స్ తీసుకొచ్చి రాష్ట్ర ఖజానా నుంచి 680 కోట్ల రూపాయలు వీళ్ళ కోసం వెచ్చిస్తే ఖచ్చితంగా దీనిపైన సమగ్రమైన ఎంక్వైరీ జరగాలి. సత్యసాయి జిల్లా ధర్మవరంలో రోడ్ల మరమ్మతుల వ్యవహారం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. గుంతలమయమైన రోడ్లకు మరమ్మతులు చేసేందుకు యత్నించిన మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ధర్మవరంలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయని, జనవరి ఆఖరులోగా గుంతలు పూడ్చాలని, లేకపోతే తామే ఆ పని చేస్తామని గతంలోనే ఆర్ఎండ్బీ అధికారులకు సూర్యనారాయణ తెలిపారు. బుధవారంతో గడువు ముగిసినా అధికారులు పట్టించుకోకపోవడంతో లారీల్లో తారు, కంకర యంత్రాలు తీసుకువెళ్లి పని చేసేందుకు సిద్ధమయ్యారు. గుంతలు పూడ్చడం మొదలు పెట్టకముందే పోలీసులు ఆ ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. పోలీసుల తీరుపై మండిపడిన సూరి సొంత ఖర్చుతో గుంతలు పూడ్చితే ఇబ్బంది ఏంటని ప్రశ్నించారు. పనులు అడ్డుకోవడాన్ని నిరసిస్తూ బైఠాయించిన సూరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నోటీస్ ఇచ్చి విడుదల చేశారు. డిస్కంలకు 13,000 కోట్లు లోటు ఉందని, దానిని భరిస్తామని జెన్కో సీఎండీ ద్వారా ఏపీ ప్రభుత్వం తెలిపినట్లు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి చైర్మన్ జస్టిస్ నాగార్జున రెడ్డి తెలిపారు. విశాఖ కేంద్రంగా వర్చువల్ విధానంలో విద్యుత్ నియంత్రణ మండలి చేపట్టిన 2024-25 టారిఫ్ ప్రతిపాదనలపై ప్రజాభిప్రాయ సేకరణ పూర్తయింది. డిస్కంలు ఎటువంటి ఛార్జీల పెంపుదల ప్రతిపాదించలేదన్న ఈఆర్సీ చైర్మన్, రైల్వేకు మాత్రమే 100 కోట్ల ఛార్జీలు పెంపుదల ప్రతిపాదన ఉందని తెలిపారు. అభిప్రాయ సేకరణలో ఎక్కువగా ట్రూ అప్ ఛార్జీలపైనే ప్రశ్నలు వచ్చాయని ఈఆర్సీ చైర్మన్, ఒకేసారి బిల్లుల టారిఫ్ షాక్ రాకుండా చూస్తున్నామని తెలిపారు. 2-3 ఏళ్ల ట్రూ అప్ ఛార్జీలు బిల్లుల్లో వస్తున్నాయని, దేశమంతటా ఇదే ప్రక్రియ జరుగుతోందని తెలిపారు. ప్రస్తుత ఛార్జీలు, టారిఫ్ పెరిగే అవకాశం లేదని స్పష్టం చేశారు. విద్యుత్ ప్రమాదాల విషయంలో ఆ ప్రమాదం జరిగిన ప్రాంతంతో సంబంధం లేకుండా బాధితులకు పరిహారం ఇవ్వాలని ఇప్పటికే ఆదేశించినట్టు జస్టిస్ నాగార్జున రెడ్డి గుర్తు చేశారు.
2-3 అంశాలుగా ట్రూ అప్ వసూలు చేస్తున్నారు. ఎందుకు వసూలు చేస్తున్నారంటే సంవత్సరాంతంలో మనం ట్రూ అప్ లెక్క కడతాము. ఆ లెక్క కట్టినప్పుడు రూపాయో ₹2 అధిక అదనంగా వచ్చినప్పుడు ఒక 20, 30, 40 కంతుల్లో కట్టేదానికి వెసులుబాటు కలిగిస్తూ వినియోగదారుడికి ఈ రకమైన టారిఫ్ షాక్ లేకుండా చేస్తున్నాం. అట్లా బిల్లులో చూపించడం జరుగుతున్నది. అందువల్ల వినియోగదారులు ఇదేంది అసలు బిల్లు కన్నా ఇది ఎక్కువైందని ఒక భావన ఏర్పడుతున్నది. మన ఒక్క రాష్ట్రంలోనే కాదు, దేశమంతా జరుగుతున్న ప్రక్రియ ఇది. వాస్తవానికి అంచనాకు ఉండే తేడానే ట్రూ అప్. దాన్ని ఛార్జీలు పెంచినారని అనడం మాత్రం అవాస్తవం. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం పోలీస్ స్టేషన్లో నమోదైన దళిత యువకుడి శిరోముండనం కేసులో ఏపీ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. తమపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని నిందితులు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ను ధర్మాసనం కొట్టేసింది. గతంలో విచారణపై ఇచ్చిన స్టేను కూడా ఎత్తేసింది. ఇసుక రవాణాను అడ్డుకున్నాడంటూ వరప్రసాద్ అనే వ్యక్తికి శిరోముండనం చేయించిన ఘటనలో నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు. వరప్రసాద్ తరపున వాదనలు వినిపించిన శ్రవణ్ కుమార్ బాధితుడిని కులం పేరుతో దూషించి నేతల అండతో పోలీస్ స్టేషన్లోనే శిరోముండనం చేయించారని వాదించారు. విచారణ పూర్తి కాకుండా క్వాష్ పిటిషన్పై కోర్టులు తీర్పులు ఇవ్వలేవని, సుప్రీంకోర్టు మార్గనిర్దేశాలను అనుసరించి క్వాష్ పిటిషన్ డిస్మిస్ చేయాలని శ్రావణ్ కుమార్ కోరారు. ఈ వాదనలతో ఏకీభవించిన కోర్టు క్వాష్ పిటిషన్ను కొట్టేస్తూ విచారణపై స్టేను కూడా ఎత్తేసింది. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన టాలీవుడ్ డ్రగ్స్ కేసు కీలక మలుపు తిరిగింది. 2017లో నమోదైన ఈ కేసులను నాంపల్లి కోర్టు కొట్టేసింది. టాలీవుడ్ డ్రగ్స్ కేసుపై అప్పటి ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ను ఏర్పాటు చేయగా 12 కేసులు నమోదు చేసిన సిట్ 8 కేసుల్లో ఛార్జిషీటు దాఖలు చేసింది. సరైన ఆధారాలు, సాక్ష్యాలు లేనందున 8 కేసుల్లో 6 కేసులను నాంపల్లి కోర్టు కొట్టేసింది. డ్రగ్స్ కేసుల్లో పాటించాల్సిన ప్రొసీజర్ ఫాలో కాలేదని, ఎలాంటి సాక్ష్యాలు, ఆధారాలు లేవంటూ కోర్టు కేసులు కొట్టేసింది. ఈ కేసులకు సంబంధించి నెలల తరబడి టాలీవుడ్ నటులను ఎక్సైజ్ అధికారులు విచారించారు. వారి మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నటీనటుల గోళ్లు, వెంట్రుకల నమూనాలు తీసుకుని ఎఫ్ఎస్ఎల్కు పంపించారు. వాటిలో పూరి జగన్నాథ్, తరుణ్ శాంపిల్స్ మాత్రమే పరిశీలించిన ఎఫ్ఎస్ఎల్ వారి శరీరాల్లో ఎలాంటి డ్రగ్స్ ఆనవాళ్లు దొరకలేదని పేర్కొంది. ఈ నివేదిక ఆధారంగా సాక్ష్యాలను పరిశీలించిన కోర్టు 6 కేసులను కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది. భూ కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో తన అరెస్టును సవాలు చేస్తూ జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ఆయన దాఖలు చేసిన పిటిషన్పై రేపు విచారణ జరగనున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది. అంతకుముందు తన అరెస్టుకు వ్యతిరేకంగా జార్ఖండ్ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ను సోరెన్ వెనక్కి తీసుకున్నారు. అరెస్టుకు ముందు జార్ఖండ్ ప్రజలు, పార్టీ నేతలను ఉద్దేశించి సోరెన్ రికార్డు చేసిన వీడియో బయటకు వచ్చింది. ఈ వీడియోలో ఈడీ తనను అరెస్టు చేయడం ఖాయంగా కనిపిస్తోందని, అందుకు తానేమీ బాధపడటం లేదన్నారు. రోజంతా ప్రశ్నించిన తరువాత తనకు సంబంధం లేని కేసులో అధికారులు అరెస్టు చేయాలని నిర్ణయానికి వచ్చారని, వారు ఏ ఆధారాలను గుర్తించలేదని చెప్పారు. ఢిల్లీలోని నివాసంలో సోదాలు నిర్వహించి తన ప్రతిష్టను దెబ్బతీసేందుకు యత్నించారని ఆరోపించారు. పేదలు, ఆదివాసీలు, దళితులు, అమాయక ప్రజలపై అరాచకాలకు పాల్పడే వారిపై ఇప్పుడు సరికొత్త పోరాటం చేయాల్సి ఉందని సోరెన్ ఆ వీడియోలో సూచించారు. మరోవైపు సోరెన్ను ఈడీ అధికారులు కోర్టులో ప్రవేశపెట్టగా ఆయనకు 1 రోజు రిమాండ్ విధించింది. ఉత్తరప్రదేశ్ వారణాసిలోని జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో హిందువులు పూజలు ప్రారంభించారు. హిందువులు పూజలు చేసుకునేందుకు అనుమతినిస్తూ జిల్లా కోర్టు ఆదేశాలు ఇవ్వగా 30 ఏళ్ల తర్వాత జ్ఞానవాపి మసీదు నేలమాళిగ ప్రాంతంలో హిందూ భక్తుల పూజలు ప్రారంభమయ్యాయి. బాబ్రీ మసీదు కూల్చివేత తర్వాత హిందూ దేవతల విగ్రహాలు ఉన్న వ్యాస్కా తెహ్కానా ప్రాంతానికి సీల్ వేయాలని అప్పటి సీఎం ములాయం సింగ్ యాదవ్ ఆదేశించారు. ఆ సీల్ను తెరిచేందుకు అనుమతించిన జిల్లా కోర్టు 7 రోజుల్లో భక్తులు పూజలు చేసుకునేందుకు చర్యలు పూర్తి చేయాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించింది. ఈ మేరకు అర్ధరాత్రి నుంచే భక్తులు సెల్లార్లోని విగ్రహాలను పూజించడానికి తరలివచ్చారు. 1 గంట సమయంలో గణేష, లక్ష్మీ పూజతో ప్రారంభించి తర్వాత నంది మహారాజ్ ఎదుట పూజలు చేశారు. కాశీ విశ్వనాథ ట్రస్ట్ పూజారి శయన హారతి నిర్వహించి విగ్రహాల ముందు అఖండ జ్యోతి వెలిగించారు. అక్కడ అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు బలగాలు మోహరించారు. మరోవైపు జిల్లా కోర్టు ఆదేశాలను అలహాబాద్ హైకోర్టులో సవాలు చేస్తామని మసీదు కమిటీ తెలిపింది.